మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ఎలక్ట్రానిక్స్ అండ్ పవర్ ఎలక్ట్రానిక్స్. ఎలక్ట్రానిక్స్కి పవర్ ఎలక్ట్రానిక్స్కి డిఫరెన్స్ ఏంటంటే, పవర్ అనేటువంటిది ఎక్స్ట్రాగా యాడ్ అయింది ఎలక్ట్రానిక్స్ అనేటువంటి ఒక టర్మ్కి. దానివల్ల ఏమవుతుంది అంటే, ఇక్కడ ఏదైతే మనం ఎలక్ట్రానిక్ డివైస్ తీసుకుంటామో ఆ ఎలక్ట్రానిక్ డివైస్ యొక్క ఎఫిషియన్సీ అండ్ పవర్ హ్యాండ్లింగ్ క్యాపబిలిటీ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అంటే ఎలక్ట్రానిక్స్కి పవర్ ఎలక్ట్రానిక్స్ మధ్యలో డిఫరెన్స్ ఏంటి అంటే, ఇదే సేమ్ ఎలక్ట్రానిక్స్ డివైస్ని ఈ పవర్ ఎలక్ట్రానిక్స్లో కూడా తీసుకుంటాము. అయితే ఇక్కడ ఏమవుతుంది అంటే ఎఫిషియన్సీ పెరుగుతుంది. అదేవిధంగా కంపేర్ టు ఈ కండిషన్తో పోలిస్తే ఇక్కడ పవర్ హ్యాండ్లింగ్ క్యాపబిలిటీ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అదే మెయిన్ డిఫరెన్స్. దాన్ని ఒక్కదాన్ని మెయిన్గా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మెయిన్గా చెప్పుకోవాలంటే కొన్ని పాయింట్స్ ఇచ్చాను నేను, అవి చూద్దాం. మేడ్ విత్ సెమీ కండక్టివ్ మెటీరియల్, రెండింటిని కూడా సెమీ కండక్టివ్ మెటీరియల్తోనే మ్యానుఫ్యాక్చర్ తయారు చేస్తాము. కెనాట్ ఇంప్రూవ్ ది ఎఫిషియన్సీ ఆఫ్ ది పవర్ సిస్టమ్. పవర్ సిస్టమ్ యొక్క ఎఫిషియన్సీని ఈ ఎలక్ట్రానిక్ ఏదైతే డివైజెస్ ఉన్నాయో అవి ఇంప్రూవ్ చేయలేవు అనమాట. బట్ కానీ పవర్ ఎలక్ట్రానిక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎఫిషియన్సీని, పవర్ సిస్టమ్ యొక్క ఎఫిషియన్సీని బాగా ఇంప్రూవ్ చేయగలుగుతాయి అన్నమాట. ఇక్కడ మెయిన్గా వోల్టేజ్ రేటింగ్స్ +/- 5 volts, +/- 15 volts, +/- 33 volts అండ్ కరెంట్ రేటింగ్స్ ఆర్ మైక్రో ఆంపియర్స్ అండ్ మిల్లీ ఆంపియర్స్ ఉంటాయి. అదే పవర్ ఎలక్ట్రానిక్స్లోకి వచ్చేటప్పటికి పవర్ హ్యాండ్లింగ్ క్యాపబిలిటీ అనేది మోర్గా ఉంటుంది. అది అప్ టు మెగావాట్స్లో ఉంటుంది అనమాట. అదే నేను ఇంతకుముందు చెప్పాను, ఈ రెండింటికి డిఫరెన్స్లో మెయిన్ పవర్ హ్యాండ్లింగ్ క్యాపబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. లెస్ పవర్ హ్యాండ్లింగ్ క్యాపబిలిటీ ఉంటుంది ఇందులో ఎలక్ట్రానిక్ డివైజెస్లో. అదే పవర్ ఎలక్ట్రానిక్స్లో అయితే హై పవర్ హ్యాండ్లింగ్ క్యాపబిలిటీ అనేది ఉంటుంది అనమాట. ఇందులో మనం తీసుకునేటువంటి ఇందులో ఏవైతే మనం డయోడు అండ్ బీజేటీ, మాస్ఫెట్, థైరిస్టర్స్ తీసుకుంటామో వాటిలన్నిటికి కూడా ఇక్కడ పవర్ అనేటువంటిది ఎక్స్ట్రా యాడ్ అవుతుంది అనమాట. అంటే పవర్ డయోడు, పవర్ బీజేటీ, పవర్ మాస్ఫెట్, పవర్ థైరిస్టర్ ఇట్లా యాడ్ అవుతుంది అనమాట. ఏంది దీనికి దానికి డిఫరెన్స్ అంటే, ఇక్కడ పవర్ బీజేటీ, పవర్ డయోడు, పవర్ మాస్ఫెట్ వీటిలన్నిటిలో ఒక ఎక్స్ట్రా లేయర్ అనేటువంటిది యాడ్ అవుతుంది. అది N- లేయర్ అనమాట. దాని గురించి మనం నెక్స్ట్ టాపిక్స్లో డిస్కస్ చేసుకుంటాము. ఈ N- లేయర్ రావడం వలన నీకేమవుతుంది అంటే పవర్ హ్యాండ్లింగ్ క్యాపబిలిటీ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే, ఏదైతే లేయర్ ఉందో ఈ లేయర్ యొక్క విడ్త్, అంటే మనం డిప్లీషన్ లేయర్ అంటాం కదా, ఆ డిప్లీషన్ లేయర్ యొక్క విడ్త్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది. సో మనం ఎక్కువ హై వోల్టేజ్ని యూజ్ చేసి కానీ లేకపోతే హై గేట్ పవర్ని యూజ్ చేసి కానీ మనం దాన్ని నారో డౌన్ చేయాల్సి ఉంటుంది. అందువల్ల పవర్ హ్యాండ్లింగ్ క్యాపబిలిటీ అనేది ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో ఇంక్రీజింగ్ మోర్ క్రాస్ సెక్షనల్ ఏరియా ఈజ్ కాల్డ్ ఏ హై కరెంట్ డివైస్. బై ఇంక్రీజింగ్ మోర్ లెంత్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ హై వోల్టేజ్ డివైస్ అనమాట.